హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను శుక్రవారం అమావాస్య రావడంతో ఇలా కల్లుప్పు, పసుపు, గోపంచకం, లైజాల్ వేసుకుని ఒక్కొక్క గదికి కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని ప్రతి రూము ఇలా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఎందుకంటే అమావాస్య రోజు మనం తప్పనిసరిగా ఇల్లు అనేది కల్లుప్పుతో క్లీన్ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. గడపకు కూడా పూజించుకున్నాను. పసుపు, కుంకుమ మరియు బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని తులసమ్మ దగ్గర కూడా నేను ముగ్గులు వేసుకున్నాను. నేను 4 గంటలకు లేచి ఈ పనులన్నీ చేస్తే కానీ నేను బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయడం అనేది జరుగుతుందండి. నాకు ఈ పనులన్నింటికి ఒక పావు గంట నుండి 20 నిమిషాల వరకే పడుతుంది. మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుందండి. మనల్ని ఎవరో డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఉండరు. హాయిగా మన పనులన్నీ చేసుకోవచ్చు. పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటాము. అదే తెల్లవారిన తర్వాత పూజ అయితే కనుక ఎవరికి ఏది అవసరం వచ్చినా మనతోనే ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మాట్లాడటం, చేయడం అలాంటివన్నీ ఉంటాయని నేను బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇలా స్వామివారికి అలంకారం చేసుకుని పూజ గదికి వచ్చి ఇలా స్వామివారికి అలంకారం చేసుకున్నాను. ఆవు నేతితో, ఇవాళ శుక్రవారం కాబట్టి ఆవు నేతితో పూజ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఆవు నెయ్యితో పూజ అనేది చాలా శ్రేయస్కరం అండి. ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనెతో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏది ఉంది ఏది లేదు అనేది ముఖ్యం కాదండి. భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి స్వామివారిని ఎలా పూజించినా సరే స్వామివారు మన పూజని స్వీకరిస్తారు. నేను ఈ మట్టి ప్రమిదను ఎందుకు పెట్టాను, ఆ దీపం ఏం చేశాను అనేది మీరు కనుక గెస్ చేసినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. మనం దీపాలు పెట్టిన తర్వాత కుంకుమ, అక్షంతలు, పూలతో అలంకరించుకొని ఇప్పుడు కలశారాధనకు చెంబులో దాని అక్షంతలు వేసి, పువ్వు వేసి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత మనం కలశానికి కూడా పూజించుకోవాలి. తెలుసు కదా, కలశం పూజించేటప్పుడు ఏమనుకోవాలి, తర్వాత ఆ కలశంలోని నీళ్లు మన దేవుడి మీద ప్రోక్షణ చేసి తర్వాత మన మీద కూడా ప్రోక్షణ చేయాలి. అలా అయితే కనుక శుద్ధి అయినట్లు. తర్వాత గణపతి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేస్తాం కదా, అలాగే ముందు గణపతిని ఆవాహన చేసి గణపతికి షోడశోపచార పూజ చేసుకున్నాను. గణపతికి గంధము, పసుపు, కుంకుమతో కూడిన ఒక పుష్పాన్ని అలంకరించాను. తర్వాత స్వామివారికి అక్షంతలతో స్వామివారి నామాలు 16 నామాలు చెప్పుకొని లఘు పూజలాగా చేసుకోవాలండి. విఘ్నేశ్వరుని పూజ ప్రతిరోజు కూడా ఎక్కువ మనం సంకటహర గణపతి పూజ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా చేసుకోవాలి, కానీ లఘు పూజ మాత్రం సరిపోతుంది. చేసుకున్న తర్వాత నేను ఖర్జూర పండు స్వామివారికి నివేదన చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చుకున్నాను. ఇదే టైంలో పూజ చేయాలా అని చాలామంది మళ్ళీ కామెంట్స్లో పెడతారండి. ఇదే టైంలో చేయాలి అని లేదండి, నేను ప్రశాంతంగా చేసుకోవటానికి మార్గం అనేది చెప్తున్నాను. మనం ఒక అరగంట కనుక ముందు లేసి ఇలా స్వామివారి దగ్గర కనుక మనం టైము కేటాయించినట్లయితే ఆ రోజంతా కూడా మనకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో కనుక మనల్ని ఎవరో ఇబ్బంది కూడా పెట్టరు, ఎవరు మాట్లాడించరు. ఎవరితో అయినా మాట్లాడితే మళ్ళీ ఇలా మాట్లాడాను అని పూజకి ఆటంకం అని లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ఉద్దేశము. లక్ష్మీనారాయణలను ఆవాహన చేసి లక్ష్మీనారాయణల దగ్గర, శివపార్వతుల దగ్గర బిల్వదళాలతో అలంకరించుకున్నాను. ఎందుకంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాన్ని సమర్పించినట్లయితే ఆయనకి చాలా ఇష్టం అండి. అలాగే లక్ష్మీ వెంకటేశ్వర్ల దగ్గర కూడా అమ్మవారికి కూడా బిల్వదళాలతో పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అక్కడ కూడా గంధము, కుంకుమతో అలంకరించిన బిల్వదళాలను పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి నేను గోవిందనామాలతో పూజ చేసుకున్నానండి. అక్షంతలతో పూజ చేసుకున్నాను. తులసి దళాలతోనే చెయ్యాలి, కుంకుమతోనే చెయ్యాలి, ప్రతి వస్తువుని దీనితోనే చెయ్యాలి అని ముడిపెట్టుకుంటే మనము ప్రశాంతంగా పూజ అనేది చేయలేమండి. మన దగ్గర ఏది అయితే అనుకూలంగా మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ వస్తువుతో ముందు మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించుకుంటే చాలండి. అంతేకాని మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం పూజ చేసుకోవాలి. లేని దానికోసం ఆలోచించుకుంటూ మనశాంతి పోగొట్టుకుని ఉన్న పూజను మనము మిస్ చేసుకున్నట్లయితే చాలా మిస్ అవుతామండి. నేను ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి మంగళకరమైన చిట్టి గాజులతో
అష్టోత్తర నామాలు చదువుకుంటున్నాను. బిల్వపత్రం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అష్టోత్తర నామాలలో బిల్వపత్రార్చన ప్రియ అని వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర బిల్వపత్రం అనేది సమర్పించాను. తర్వాత కనకదార స్తోత్రం చదువుకున్నాను. స్వామివారికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పిడకతో నేను ధూపం అనేది ప్రతి శుక్రవారము శనివారం అనేది ఆవు పిడకతో ధూపం అనేది వేస్తానండి. ఈ ధూపం కూడా నేను ఆవు పిడకలు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. స్వయంగా నేను ఎంతో స్వచ్ఛంగా శుచి శుభ్రతలతో నేను ఆవు పిడకలు తయారు చేసుకుని ఎండబెట్టుకుని తెచ్చుకున్నానండి. వాటిని ప్రతి శుక్ర శనివారాల్లో ప్రతిరోజు ధూపం అనేది వేస్తాను. ఈవినింగ్ టైంలో కూడా ధూపం వేస్తాను. ఆవు పిడక కొంచెం కాలిన తర్వాత దానిలో కొంచెం సాంబ్రాణి వేసి ధూపం అనేది వేస్తాను. నూనె అనేది ఒక్కసారి ఎప్పుడు వడ్డించకూడదండి. మనకి మొదటిసారి వడ్డించిన తర్వాత రెండోసారి ఈ టైంలో మనం నూనె అనేది వడ్డించుకోవాలి. తర్వాత ఆవు నేతితో తడిపిన ఒత్తితో మంగళహారతి అనేది ఇచ్చుకోవాలండి. లేదంటే కర్పూర హారతి కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. నేను నేతి ఒత్తితో కర్పూర హారతి నేతి ఒత్తితో మంగళహారతి అనేది ఇస్తున్నాను. నేను నివేదన అనేది ఏమి చేశానో చెప్పలేదు. ఆవు పాలండి, ప్రత్యేకంగా శుక్రవారం నాడు నేను తప్పనిసరిగా ఆవు పాలు అనేది నివేదన చేస్తాను. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు పాలు నివేదన చేస్తే చాలండి. మనం ఎటువంటి రకమైన పిండి వంటలు ఆ టైంలో మనకి ఎక్కువ పిండి వంటలు చేసే టైము ఉండదు అనుకుంటే ఆవు పాలు నివేదన చేసినా సరిపోతుందండి. తర్వాత ఛత్రం ధారయామి, చామరం విజయామి అని అమ్మవారికి ఉపచారాలు చేసుకోవాలి. ఉపచారాలు చేసిన తర్వాత మంత్రపుష్పం పెట్టి స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర మనం పూజ చేస్తున్నప్పుడు పెట్టిన ఒక చిన్న పుష్పం తీసుకొని తలలో పెట్టుకుని తర్వాత తీర్థం తీసుకున్న తర్వాతే మనం దేవుడి గది నుండి బయటికి రావాలండి. అప్పుడు మన పూజ అనేది కంప్లీట్ అయినట్లు. అంతేగాని మనం తీర్థం తీసుకోకుండా మనం బయట వేరే పనులు కనుక చేసినట్లయితే స్వామివారి తీర్థం అనేది తప్పనిసరిగా స్వీకరించిన తర్వాతే మన వేరే పనులు అనేది చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకోవటం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి తెలియకుండానే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. మనం ఎంతసేపు చేశాము, ఎన్ని గంటలు చేశాము అన్నది కదండి. ఎంతసేపు మనసు పెట్టి భగవంతునితో మన టైం స్పెండ్ చేసాము అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఆర్భాటంగా చేసామా, ఎలా చేసాము అనేది కాదండి. నా పూజా విధానంలో మీరు కనుక గమనించినట్లయితే ఎక్కువ దేవుడు ఫోటోలు అనేది ఉండదు. ఎందుకు ఉండదు అనేది మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మయే నమో నమః.